నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని జేఎల్ అభ్యర్థులు ముట్టడించారు. విద్యాశాఖ సీఎం రేవంత్ దగ్గర ఉండడం వల్ల ఆయన్ని కలవలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జేఎల్ నియామకాలకు సంబంధించిన లిస్ట్ ఇంటర్మీడియట్ బోర్డులో ఉందన్నారు. ఏడాది దాటినా ఇప్పటివరకు పోస్టింగ్ ఆర్డర్లు, అపాయింట్మెంట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని 1392 జూనియర్ లెక్చరర్లకు అపాయింట్మెంట్, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి మా రిజల్ట్స్ వచ్చేసి మేము ఎగ్జామ్ వచ్చేసి 2022లో రాసాము. 2022లో నోటిఫికేషన్ పడింది. 2023లో మేము ఎగ్జామ్ రాసాము. 2024లో మాకు రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు. 17 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలరాతలు మారుతాయని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు. ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు, వాటన్నిటికీ పోస్టింగ్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చేసారు. వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. మేము ఎందుకు ఇంకా తిరుగుతున్నాము? సిస్టర్స్ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. దసరాకి ఇస్తామన్నారు, దీపావళికి ఇస్తామన్నారు, ఆ ప్రజా విజయోత్సవాలలో కూడా ఇస్తామన్నారు. కానీ ఏది ఇప్పటికీ మాకు ఎలాంటి లేదు. ఉద్యోగం వచ్చిన ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదు. జూనియర్ లెక్చర్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2022లో నోటిఫికేషన్ అనేటువంటి రావడింది. గత 17 సంవత్సరాలుగా నోటిఫికేషన్ అనేటువంటిది లేదు. జూనియర్ లెక్చరర్ల అభ్యర్థుల నియామకం అనేటువంటి జరగలేదు. 2022 లోపల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది. తదనంతరం 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం. 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్, తదితర టీజీపీఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది. లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది. సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సాటర్డే రోజు నైట్ 9 o'clock వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది. మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాము. అభ్యర్థులమంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది. సో మేము ఇప్పుడు గవర్నమెంట్ మేము ఏం అడుగుతున్నామనంటే, మాకు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి. ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా. దసరా అన్నారు, దీపావళి అన్నారు, రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు ఇస్తామని అన్నారు, డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుందని అన్నారు, జనవరి వచ్చేసింది, సంక్రాంతి, ప్రతి పండుగకి వాయిదాలు మారుతున్నాయి తప్ప మరి గవర్నమెంట్